అందరికీ నమస్తే అండి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. యాక్చువల్లీ ఆయన్ను పట్టుకోవడానికి, ఆయన ఎక్కడున్నారు అనేది పట్టుకోవడానికి 8 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి అని CEO ముఖేష్ కుమార్ మీనా గారు ఇందాక చెప్పారు. సో ఆయన ఎక్కడున్నా సరే పట్టుకుంటాము. ఈసీ ఆయన మీద చాలా సీరియస్గా ఉంది. ఈ వ్యవహారంలో డీజీపీకి కూడా మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. చాలా సివియర్గా అంటే సీరియస్గా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దీనిలో ఏమాత్రం అశ్రద్ధ లేదు అని ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పారు. అలాగే అక్కడ పిఓ అండ్ ఏపీఓ వాళ్ళని కూడా సస్పెండ్ చేసినట్టు చెప్పారు. అక్కడ పోలింగ్ కేంద్రంలో ఎవరైతే ఉన్నారో ఆ రోజు పోలింగ్ రోజు ఈ మొత్తం జరిగిన వ్యవహారానికి పిఓ అండ్ ఏపీఓ వాళ్ళని సస్పెండ్ చేసి ఏంటి యూజ్? అక్కడ ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలి. అసలు అలా ఆ మాటకు వస్తే, సస్పెండ్ చేయాలనే మాటకు వస్తే పిఓని ఏపీఓని సస్పెండ్ చేసి ఆగితే సరిపోదు తెలుసా. చాలా పెద్ద స్థాయిలో సస్పెన్షన్స్ జరగాలి. వెబ్ కాస్టింగ్ చూసారుగా. వెబ్ కాస్టింగ్ ఎవరు చూస్తారు? కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా చూస్తారు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు కూడా చూస్తారు, డీజీపీ గారు చూస్తారు, ఎస్పీ గారు చూస్తారు. అక్కడ జరిగిన వెబ్ కాస్టింగ్ చూసిన వాళ్ళందరికీ కూడా ఆ రోజు నిజాలు తెలుసుగా. మరి పిఓని ఏపీఓని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే అయిపోద్దా? సాధారణంగా వ్యవస్థలో లోపాలు ఇవే. పెద్ద నేరం జరిగితే దాని మీద ఏదో మేము దాన్ని సాల్వ్ చేసేస్తున్నాము, దాన్ని ఏదో మేము చాలా సీరియస్గా తీసుకున్నామని బిల్డప్ ఇవ్వడానికి దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళని బలి చేసేస్తారు. ముందు వాళ్ళని బలి చేసేస్తారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కొన్నాళ్ళు అయ్యాక చేతులు దులుపుకుంటారు. సరే, మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అయితే పట్టుకోవడానికి పోలీసులు తిరుగుతున్నారంటే, టీమ్స్ తిరుగుతున్నాయంటే. మరోవైపు ఇంకో సమాచారం, తాజాగా ఇప్పుడు నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారంట. అది హైకోర్టును ఆశ్రయించారనేది ఒక బ్రేకింగ్ వచ్చింది. ఇంకొక బ్రేకింగ్ ఏంటంటే ఆయన కోర్టులో లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారు. సో నరసరావుపేటలో పోలీసులు అప్రమత్తమయ్యారంట. ఆయన ఎనీ టైం ఒక కోర్టుకు వెళ్ళి నేరుగా లొంగిపోవడానికి రెడీగా ఉన్నారని, ఆయన విదేశాలకు ఎక్కడికి వెళ్ళలేదని, తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడో ఒక చోట ఒక చిన్న పొలంలో ఎక్కడో తలదాచుకుంటున్నారని, సో ఆయన వచ్చేస్తారని, ఈరోజు ఎనీ టైం కోర్టులో లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. మరోవైపు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. మేబీ ఈ సెక్షన్లకి బెయిల్ అయితే రాకపోవచ్చు, ముందస్తుగా బెయిల్ అయితే రాకపోవచ్చు. అందులోకి ఈసీ ఎన్నికలకు సంబంధించిన కేసు కాబట్టి కోర్టులు అంత ఈజీగా ఉపశమనాన్ని అయితే ఇచ్చే అవకాశం ఉండదు. అందులోకి ప్రపంచం మొత్తం చూసిన వీడియో, తప్పుకి కరెక్ట్గా దొరికిన వీడియో, దీనిలో ఏదో ఇన్వెస్టిగేట్ చేసి ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఆధారాలతో సహా దొరికిన వీడియో కాబట్టి. సో ఇలా ఓవరాల్గా ఎమ్మెల్యే పిన్నెల్లి గారికి సంబంధించిన కేసులో అయితే మొత్తం చాలా ఉచ్చు బిగుసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఏం జరిగినా ఏదైనా జూన్ 4 వరకే. జూన్ 4వ తేదీ ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వస్తే ఆయనే హీరో, ఆయనే మళ్ళీ రాజ్యం వెళ్తారు. ఆయనదే మొత్తం రాజ్యం. మొత్తం పోలీసులు ఇప్పుడు ఎవరైతే ఆయన అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నారో అప్పుడు మళ్ళీ అదే పోలీసులు వెళ్ళి సలాం కొట్టాలి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఒకవేళ జూన్ 4వ తేదీన ఆయన గెలిచి వైసీపీ పార్టీ కూడా గెలిస్తే ఏమో ఆయన మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లా, ఏదైనా జరగవచ్చు కదా. సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ కోటాలో ఇచ్చేస్తారేమో కదా. సో ఒకవేళ ఆయన గెలిస్తే, ఒకవేళ ఆయన ఓడిపోయి ఆయన పార్టీ కూడా ఓడిపోతే, టీడీపీ ప్రభుత్వం వస్తే ఆయన ఇరుక్కుపోయినట్టే. ఆయన పొలిటికల్ కెరీర్ ఇంకా క్లోజ్ అయినట్టే. ఆయన పొలిటికల్ కెరీర్ ఏ విధంగా క్లోజ్ అవుతుందంటే ఆయన ఎవరెవరినైతే నమ్ముకొని రాజకీయం చేస్తున్నారో మాచర్లలో వాళ్ళందరినీ వన్ బై వన్ పక్కన తోసేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే పూర్తిగా ఆయన పొలిటికల్ లైఫ్ రిస్క్లో పడింది. పార్టీ గెలిస్తే ఆయన గెలిచినట్టు, ఆయన నిలదొక్కున్నట్టు. పార్టీ ఓడిపోతే ఆయన గెలిచినా సరే విలువ ఉండదు. ఒకవేళ పార్టీ ఓడిపోయి ఆయన అక్కడ గెలిచినా విలువ ఉండదు. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన అందరి అభ్యర్థులు పొలిటికల్ లైఫ్ ఒకలా ఉంటే ఈయన పొలిటికల్ లైఫ్ మరోలా ఉంది. జూన్ 4వ తేదీన అత్యంత కఠినమైన పరీక్ష ఎదుర్కోబోయేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే. థ్యాంక్ యూ.